ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ సమస్యలను బట్టి చింతిస్తున్నారా? దైవ గ్రంథం సెలవిస్తుంది. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మనము చింతించుట వలన మూరెడు వెంట్రుకలు పెంచుకోలేము, మూరెడు దించుకోలేము. దైవ గ్రంథం సెలవిస్తుంది. ఆయనే మన సమస్యలకు పరిహారం. ఆయనే ఉన్నతమైన వాడు. ఆయన దగ్గరికి మనం వచ్చాం. మన బాధలలో నెమ్మదినిచ్చేవాడు. అసమాధానం ఉన్నప్పుడు సమాధానం ఇచ్చేవాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన మన లోక రక్షకుడు. మనల్ని కాపాడిన దేవుడు. ఇలాంటి ఇబ్బందుల నుండి రక్షించినవాడు మన ప్రభు. కనుక ఆయన దగ్గరికి మనం వచ్చాం. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆయనే మనకు పరిహారం. దైవ గ్రంథం ఇలా సెలవిస్తుంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడమని చెప్తుంది. ఆయన వైపు చూస్తే మనకే కొదువ ఉండదు. ఆయన వైపు చూస్తే మనకు సమాధానం దొరుకుతుంది. అదే దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలాసార్లు సమస్యలలో మనము యెహోవాను ఆశ్రయించకుండా, యెహోవా మీద ఆధారపడకుండా జీవించడమే మన బలహీనత. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనను ఆశ్రయించుకున్నప్పుడు మనకు దేవుడు బలం ఇస్తాడు. మన ఎలాంటి సమస్యలను కూడా తీర్చేవాడు ఆయనే. దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయనే మన సమాధానకర్త. ఇలాంటి సమాధానకర్త మన పక్షమున ఉన్నప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదండి. ఎన్ని సమస్యలున్నా నీకు, నాకు అసాధ్యమేమో కానీ ఆ సృష్టికర్త అయిన మన యేసు ప్రభుల వారికి ఏది అసాధ్యమైనది లేదు. ధైర్యంతో ఉందాం. మన సమస్యలను తీర్చే ప్రభు మన పట్ల ఉన్నాడు. ఆయన దగ్గరికి వద్దాం, ప్రార్థన చేద్దాం, జవాబు పొందుకుందాం, నూతన బలాన్ని పొందుదాం. దేవుడు మిమ్మల్ని ధైర్యపరచును కాక.